ఈ వాక్య ధ్యానానికి మిమ్మల్ని అందరినీ కూడా స్వాగతం పలుకుతున్నాను. మీ బైబిల్ గ్రంథాలు తెరవండి, 4వ అధ్యాయం. ఒక విషయం మాత్రం ఈరోజు నేను మీకు చెప్పగలుగుతాను ఏంటంటే, ఈ రోజు వాక్యం కనుక మీరు ఖచ్చితంగా అర్థం చేసుకుంటే బైబిల్లోనే అతి ప్రాముఖ్యమైన ఆరంభాన్ని మీరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. మీ భక్తి జీవితంలో ఒక మెట్టు ఈ రోజు ఎక్కినట్టే ఈ ప్రసంగాన్ని కనుక మీరు జాగ్రత్తగా విన్నట్లయితే. ఓకే, సర్వజ్ఞుడు దేవుడే. దేవునితో నడిచినప్పుడు మనం కూడా జ్ఞానాన్ని ఉచ్చరిస్తాం. కాబట్టి మనందరం కూడా దేవుని మీద ఆధారపడిన వారమే కనుక దేవుని జ్ఞానాన్ని ఎప్పుడు విడవకూడదు. దేన్నన్నా విడవచ్చు. టీవీని వదిలేయచ్చు, సినిమాలను వదిలేయచ్చు, వాట్సాప్ని, ఫేస్బుక్ని, ఈ భూమి మీద ఉన్న బలహీనతలను మనం వదిలేయచ్చు. కానీ ఎప్పుడు వదలకూడనిది ఏంటంటే దేవుని వాక్యం, దేవుని జ్ఞానం. వాక్యములో నుండి జ్ఞానం వస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. ఈరోజు 16 నుంచి 26 వచనం దాకా మనం ఈరోజు ధ్యానించుకుందాం. చూద్దాం దేవుడు ఎంతసేపు మరి మనకి వాక్యాన్ని విశదీకరిస్తారో మనం చూద్దాం. 16 నుంచి ప్రారంభిద్దాం. నేను 16 చెప్పాను, మరలా ఈరోజు 16వ వచనాన్ని నేను మీకు తెలియజేస్తాను. ఓకే, రైట్. అప్పుడు కయ్యను యెహోవా సన్నిధిలో నుండి బయలుదేరి వెళ్ళి ఏదెనుకు తూర్పు దిక్కున నాదు దేశములో కాపురం ఉండెను. నాదు అనే ఒక దేశములో కాపురము ఉండెను. ఓకే, నోదు క్షమించాలి, నోదు అనే దేశంలో కాపురం ఉన్నాడు. సరే, ఇప్పుడు ఏ దేశం అయితే ఏముంది? ఒకటి, దేవుని సన్నిధిలో నుండి బయలుదేరిపోయాడు. దేవుని సన్నిధి నుండి బయలుదేరిన కయ్యను దేవుని సన్నిధికి దూరంగా వెళ్ళి బ్రతకాలని ఉద్దేశించిన కయ్యను. దేవుడినంట కొన్ని వాక్యాలను నేను చదివినప్పుడు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు నాకు తెలిసాయి. అది ఏంటంటే, దేవుని సన్నిధి నుండి అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక దేవుని ముఖము ఇంక నేను ఎన్నడూ చూడను. దేవుని ముఖము నాకు ఒకవేళ కనపడినా నేను దానికి దాక్కునేటట్టుగా బ్రతుకుతాను. అది దాని అర్థం. చాలా వాక్యాలను నేను పరిశీలించినప్పుడు ఆ మంచి డెఫినేషన్ నాకు దొరికింది. అది ఏంటి అని అంటే, చూడండి అక్కడ ఇంకో దగ్గర కూడా ఆ మాట నేను చూపిస్తాను. 14, నేడు ఈ ప్రదేశం నుండి నేను వెళ్ళగొట్టితిని నీ సన్నిధి నన్ను వెళ్ళగొట్టితివి, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశ దిమ్మరినయ్యుందును. కావున నన్ను కనుగొనువాడు ఎవడు. రైట్. సో ఇక్కడ కూడా మనం గమనిస్తే నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి, దాని అర్థం ఏంటంటే దేవుడు ఎలాంటి శాపం కయ్యనుకి ఇచ్చాడనంటే, కయ్యను బ్రతికిన దినములన్నీ 800 సంవత్సరాలు బ్రతికాడంట కయ్యను. 800 సంవత్సరాల తన జీవితంలో యెహోవా దేవుని ముఖమును చూడకుండా బ్రతికాడు. అది చాలా సింపుల్ అక్షరం కదా. ఒక్క వచనంలో, ఒక భాగంలో ఇవ్వబడిన శాపములో ఎంత వ్యవధి ఉందంటే 800 సంవత్సరాలు అండి. 800 years Cain did not see the face of the Lord. అంత ప్రమాదకరమైన వాక్యం అది. ఈరోజు 17వ కీర్తన చివరి వచనంలో కూడా ఏమనుందంటే, నేనైతే మేల్కొని యెహోవా ముఖ దర్శనము చేసేదను అంటున్నాడు దైవభక్తుడు, నీతిమంతుడు, దైవ క్రమంలో ఆత్మీయ యాత్ర చేసే భక్తుడు అంటున్న మాట. నేనైతే, ఎవరి సంగతి ఏమో నాకు తెలియదు కానీ, ఎవరు ఎలా బ్రతుకుతారో తెలియదు కానీ, ఉదయం లెగ్గానే ఎవరి ఆలోచనలు ఎలా ఉంటాయో తెలియదు కానీ, ఉదయం లెగ్గానే నేను మేల్కొని, 17వ కీర్తన చివరి వచనం, నేను మేల్కొని లెగడమే నేను యెహోవా ముఖ దర్శనం చేస్తాను. ఎంత మంచి వాక్యం అది. కానీ ఇక్కడ కయ్యను బ్రతికేంటి అని అంటే 800 సంవత్సరాలు. జస్ట్ ఇమాజిన్, మనం ఎంత బ్రతుకుతున్నామండి? సెంచరీ కూడా కొట్టట్లేదు, 100 సంవత్సరాలు కూడా కొట్టమని బ్రతకట్లేదు. ఈ జీవితానికే వెక్స్ అయిపోయి ఇబ్బంది పడిపోతున్నాం. కానీ కయ్యను 800 సంవత్సరాలు తన నోట్లో నుండి ఒక్క స్తుతి పాట రాలే. మరి ఏ పాటలు వచ్చాయి? దేవుని పాటలకు భిన్నమైన పాటలు ఇంకేంటి? వ్యతిరేకమైన పాటలు ఏంటి? అల్లరితో కూడిన ఆటపాట. 800 సంవత్సరాలు అల్లరితో బ్రతికాడు. ఆటపాటల్లో బ్రతికిన కయ్యను గాని ఆత్మ కీర్తనలు ఏవి కూడా పాడని కయ్యను 800 years. జస్ట్ ఇమాజిన్. దేవుని యొక్క శాపము కయ్యను ఎంత ఇబ్బంది పెట్టిందండి. ఈరోజు మనం కూడా ఏం నేర్చుకోవచ్చు తెలుసా?
ఇందులో ఈ వచనంలో 16వ వచనంలో మనం ఏం నేర్చుకోవచ్చునంటే, కయీను 800 సంవత్సరాలు యెహోవా ముఖ చూడకుండా బ్రతికాడు కదా. మరి ఈరోజు మనకి 70-80 సంవత్సరాలు అధిక బలము దేవుడు ఇచ్చాడు కదా. ఎంతగా ఆయన ముఖ దర్శనం చేస్తూ బ్రతికి ఈ భూమిని విడిచి ఆ ప్రభు సన్నిధికి చేరుతాము అనే గొప్ప నిరీక్షణ దేవుడు మనకిచ్చి, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మనల్ని ఎంతగా ప్రోత్సహిస్తున్నాడు, ఎంతగా బలపరుస్తున్నాడు. నీ బాధలో, నీ దుఃఖంలో, నీ కన్నీరులో, నీ ఒంటరితనంలో నీకు తోడున్నది ఎవరు? నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు అనుకోవద్దు. నీకు తోడున్నది ఇదిగో నీలో ఉన్న పరిశుద్ధాత్మ. హల్లెలూయా. ఆయనే లేకపోతే ఈ పాటికి మనం అవుటండి. ఆయన ఉండబట్టి దేవునికి మహిమ కలుగును గాక. కయీను 800 సంవత్సరాలు, ఒక్కసారి ఊహించుకోండి. 800 సంవత్సరాలు వితౌట్ చర్చ్, వితౌట్ ఫెయిత్, వితౌట్ రైటియస్నెస్, దైవ క్రమములో లేని 800 సంవత్సరాలు ఎందుకండి? దైవ క్రమములో ఉండి 33.5 సంవత్సరాలు బ్రతికితే చాలా. దైవ క్రమము లేని 800 సంవత్సరాలు ఎంత నరక యాతన భూమి మీద కయ్యని అనుభవించుంటాడు ఆలోచించండి. ఇది ఒక మంచి గుణపాఠం అవ్వాలి మనకి. కాబట్టి ఆ విషయాన్ని మనం నేర్చుకున్నాం. సో 17వ వచనం, కయీను తన భార్యని కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. కయీనికి పెళ్ళయిందండోయ్. కయీనికి పెళ్ళయింది. ఆదాము అవ్వ వారిద్దరు కూడినప్పుడు పిల్లల్ని కన్నారు. కయీను ఏబేలు పేర్లే రాయబడి ఉన్నాయి. తర్వాత 25-26లో మిగతా పిల్లల పేర్లు రాయబడి ఉన్నాయి. మొత్తం ఆదాము అవ్వకి పుట్టిన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఇందులో అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. ఇప్పుడు కయ్యనికి భార్య ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, తనతో పుట్టిన తన తల్లి కుమార్తె. నేను అనొచ్చు చెల్లవుద్ది కదండి అని. ఆ రోజుల్లో ఆ పరిస్థితులను దేవుడు ఆ రీతిగా అనుకూలపరిచాడు. చెల్లినే చేసుకున్నాడు కయ్యను. చాలా మంది పుట్టారు కయ్యని, ఆదాంకి అవ్వమ్మకి. అన్నయ్యలు, చెల్లెళ్ళు, అక్కలు, తమ్ముళ్ళు, ఈ వరుసలో చాలా వ్యాస్ట్ ఫ్యామిలీ ఆదాంకుంది. కొన్ని పేర్లే రాశారు. అర్థమవుతుందా మీకు? కయ్యను నరహంతకుడు. ఆ ఫ్యామిలీ అందరికీ తెలుసు కయ్యను సొంత తమ్ముడిని చంపాడని. కానీ నరహంతకుడిని కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నది ఒక స్త్రీ. బాగా గమనించాల్సిన విషయం ఇది. ఎంత చెల్లైనా సరే, ఎంత తన కుటుంబంలో పుట్టిన స్త్రీ అయినా సరే, తనతో కాపురం ఉన్నందుకు ఒక స్త్రీ ఒప్పుకుంది. ఈ విషయం గమనించాలి. ఈ విషయాన్ని మనం గమనించాలి. అయితే ఈ కయ్యను వంశములో ఈ కయ్యను తన భార్యని చేసుకున్న తర్వాత, వారిద్దరూ కలుసుకున్న తర్వాత వారు ఒక కుమారుడిని కన్నారు. హానోకు అతని పేరు. ఇంకా చాలా మందిని కన్నాడు కయ్యను. ఆదాము అవ్వలకు కన్నారు. అలాగే వీళ్ళకు కయ్యను కూడా తన భార్య ద్వారా చాలా మందిని కన్నాడు. ఆదాము అవ్వకి మిగతా పుట్టారు కదా, అన్నయ్యలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, వాళ్ళు కూడా కూడి తెగ పిల్లలకు అన్నారు. మీకు ఒక చిన్న జోక్ గా ఉండే ఒక సత్యాన్ని చెప్తాను. ఆ రోజుల్లో ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవారు. ఇంచుమించు 1000 సంవత్సరాలు బ్రతికిన అనుభవాలు అవి. అంటే ఎంతమంది పిల్లల్ని ఒక కుటుంబం ఉత్పత్తి చేయొచ్చు? ఈ రోజుల్లో ఫ్యామిలీ ప్లానింగ్ లేవు. ఆ రోజు కంటిన్యూస్ గా కన్నమే. జస్ట్ ఇమాజిన్ 500 సంవత్సరాలు అవ్వమ్మ అనుకో, అవ్వమ్మ గర్భంతో నడుస్తూ ఉండుంటది. ఎందుకు? మానవ ఉత్పత్తి రేట్ ఆ రోజుల్లో అలా ఉండేది. ఈరోజు చెప్పాను కదా, ఈరోజు మెసేజ్ జాగ్రత్తగా వింటే చాలా సత్యాలు మీరు తెలుసుకుంటారు. ఈ మెసేజ్ పేరేంటంటే ప్రీ ఫ్లడ్ మెసేజ్. జల ప్రళయము రాకముందు మానవుడు ఎటువంటి సామాజిక స్థితిలో ఉండేవాడో ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. అవ్వమ్మ 600 సంవత్సరాలప్పుడు కూడా గర్భం ధరించు. అంటే ఒక ఆదాము అవ్వ ఎన్ని మంది పిల్లల్ని కనుంటారు మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఆదాము అవ్వంట ఇంచుమించుగా 10 తరాలను చూశారంట. 10 తరాలు. ఈరోజు మహా అయితే 3 తరాల కొడుకు కొడుకు కొడుకు, మహా అయితే ఎక్కడో కానీ కొడుకు 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 4 తరాలు. ఎక్కడో 120 సంవత్సరాలు బ్రతకాల 4వ తరం చూడాలంటే. లేదా బేగా మ్యారేజ్లు చేసుకుంటూ 100 సంవత్సరాలకు కానీ 4వ తరాన్ని చూడలేం.
ఈ రోజుల్లో 20 సంవత్సరాలకు పెళ్లిళ్ళు అయిపోతే మరి ఆ సివిలైజేషన్ లో ఏ సంవత్సరానికి పెళ్లి అయిందో మనకు తెలియదు. ఆ లెక్కలు రఫ్ గా వేసుకుంటే ఆదాము అవ్వ 10 తరాలని దాటే చూసుండాలి, కానీ తక్కువ మాత్రం చూసుండకూడదు. మేబీ 20-25 కూడా అయ్యి ఉండొచ్చేమో. అన్ని తరాలు చూసిన ఆదాము అవ్వమ్మ. చూడండి ఎంత సత్యమో ఈరోజు మనం నేర్చుకోవాలి. కయ్యను తన భార్యని కూడినప్పుడు హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరు పెట్టి హానోకును చదవండి ఒకసారి 17వ వచనం. కయ్యను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోకును పేరు పెట్టెను. చూసారా, ఒక ఊరు కట్టించాడంట. ఎవరు? కయ్యను. కయ్యను ఎందుకు ఊరు కట్టించాడు? ద మొట్టమొదటి సివిలైజేషన్, మానవుని యొక్క మొట్టమొదటి అదేమంటారంటే సమాజం, ఒక సిటీ, ఒక సివిలైజేషన్ ఎక్కడుంది అని అంటే 17వ వచనంలో రాయబడి. ఒక ఊరంటే ఏంటో తెలుసా? ఒక ఊరంటే ఒక సిటీ. విశాఖపట్నం సిటీ ఎలా ఉంది? ఆ రోజుల్లోనే ఒక సిటీని కట్టాడంట. ఆ రోజుల్లోనే ఒక స్థాయిలో పాపులేషన్ పెరిగిందంట. రఫ్ గా జలప్రలయం అయ్యే టైంకి 700 కోట్ల జనాభా ఉండేదంట. అంటే ఈ రోజు మానవుల జనాభాకి సరిసాటిగా ఉండేదంట. జలప్రలయం టైంలో జనాభా సంఖ్య 700 కోట్లు, 7 బిలియన్ జనాభా ఉండేదంట. ఆదాము అవ్వ సంతానం. ఆదాము అయితే 930 సంవత్సరాలు బ్రతికాడు. ఆ తర్వాత 1636వ సంవత్సరంలో జలప్రలయం వచ్చిందని చరిత్ర చెప్తోంది. 1636-56 ఆ సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 1636-56 మొత్తానికి ఆ సంవత్సరంలో జలప్రలయం వచ్చినట్టుగా బైబిల్ గ్రంథము దాని అనుగుణమైన చరిత్ర ధృవీకరిస్తూ ఉంది. సో మొట్టమొదటి సివిలైజేషన్ ఎక్కడ ప్రారంభమైందంటే ఇదిగో 17వ వచనంలో మొట్టమొదటి సమాజ అభివృద్ధి జరిగింది. ఆ రోజుల్లో మానవులేమి చిన్నోలేం కాదండి, చాలా తెలివైన వాళ్ళు. జలప్రలయముకు తర్వాత ఉత్పత్తి అయిన మానవుల కంటే జలప్రలయమునకు ముందు ఉన్న మానవులు అతి తెలివైన వాళ్ళు. వాళ్ళ వ్యవసాయము, వాళ్ళ సైన్స్, వాళ్ళ మెడిసిన్, వాళ్ళ అగ్రికల్చరు, వారి కల్చరు, వారికి ఉన్న సామాజిక స్పృహ, వారి దగ్గర ఉన్న విద్య, వారి దగ్గర ఉన్న ఆరోగ్యము అన్ని వండర్ఫుల్ అంటండి. మానవుడు చాలా ఎదిగిన స్థాయిలో అప్పుడు బ్రతికేవాడు అంట. జలప్రలయమునకు ముందు చాలా తెలివైన వాళ్ళు అంట. మామూలు తెలివైన వాళ్ళు కాదు, చాలా షార్ప్గా ఉండేవారంట. రోగాలు ఉండేవి కాదు ఆ రోజుల్లో. ఎందుకంటే భూమి చక్కటి స్థితిలో ఉన్న భూమి అది. చక్కటి ఫనవృక్షాలు, పొల్యూషన్ లేని ఊరది, పొల్యూషన్ లేని ప్రదేశం అది. భూమి చాలా 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 సుందరమైన నగరం అది. అంత మంచి నగరము జలప్రలయం ద్వారా దేవుడు దాన్ని మొత్తం సర్వనాశనం చేశారు ప్రభు. కానీ దానికి ముందు భూమి చాలా సంపన్న స్థితి, ఖనిజాలు అన్ని చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అది. అలాంటి టైంలో కయ్యను తన కుమారుడిని కని కుమారుడి పేరు మీద ఒక ఊరు కట్టాడంట. అంటే కయ్యను ఎంత తెలివైనడో చూడండి. ఒక నరహంతకుడు అయినప్పటికీ కూడా ఒక ఊరు కట్టాడు. ఎందుకు కట్టాడు ఊరు? దేవుడు కయ్యన్ని శపించాడు. ఏమని? నువ్వు జీవిత కాలము దేశ దిమ్మరవై తిరుగుతావు. సో దేవుని శాపానికి ధీటుగా కయ్యను ఏం చేశాడని అంటే ఒక ఊరు కట్టుకున్నాడు. నువ్వు నన్ను దేశ దిమ్మరు చేద్దాం అనుకున్నావు, కానీ నేను చూడు ఒక ఊరిని కట్టుకున్నాను, నేను ఆ ఊరిలోనే ఉంటాను, చూడు నేను ఎంతగా అభివృద్ధి చెందానో అన్నట్టుగా మరి దేవునికే ధీటుగా కయ్యను ఇక్కడ ఒక ఊరును కట్టాడు. మీకు ఒక విషయం నేను చెప్పాలి. దేవుడు మానవులందరికీ కూడా ఒక కామన్ గ్రేస్ ఇచ్చారండి. కామన్ గ్రేస్, దీన్ని కామన్ గ్రేస్ అంటారు. అందరికీ కృపనిచ్చాడు. అందరికి ఏంటి ఆ కృప తెలుసా? గాలిని పీల్చుకోవచ్చు, తన సృష్టిని ఆస్వాదించవచ్చు, నీళ్లు తాగొచ్చు, చక్కటి నీళ్లు. ఈరోజు ఆ నీళ్లు కొనుక్కుంటున్నాము, కొన్ని రోజులు గాలి కొనుక్కుంటాం కదా. ఇప్పుడు కరోనా వచ్చింది, ఊపిరితిత్తులు కనుక ఎక్కువ ఇబ్బంది పడితే వెంటిలేటర్ పెడతారు, గంటకి దానికి ఎన్నో డబ్బులు ఇవ్వాలి. మరి ఫ్రీగా ఈరోజు గాలి పీల్చుకుంటున్నందుకు మనం ఎంత డబ్బు ఇవ్వాలి దేవుడికి? స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈరోజు ఫ్రీగా గాలి ఇచ్చింది దేవుడు అందరికి. కయ్యనికి ఇచ్చాడు, ఏబేలుకి ఇచ్చాడు, భక్తుడికి ఇచ్చాడు, భక్తిహీనుడికి ఇచ్చాడు, నీతిమంతుడికి ఇచ్చాడు,
అనీతిమంతుడికి ఇచ్చాడు. తేడా ఏం లేదు. భూమి మీద అందరికీ కామన్ గ్రేస్. గాలి, నీరు, అగ్రికల్చర్, నువ్వు దున్నే కొద్ది చెమట వచ్చి ఎంత కష్టపడతావో నీకు ఫలం అంత వస్తుంది. ఎంత జాగ్రత్తగా కుటుంబం కట్టుకుంటావో నీ కుటుంబం అంత అభివృద్ధిలోకి వస్తుంది. ఇది కామన్ గ్రేస్ అందరికీ. క్రైస్తవుడినే ఆశీర్వదిస్తానని నేను చెప్పలేదు. ప్రతి మానవుడికి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే ఎవరన్నా అభివృద్ధి చెందొచ్చు. భూమి మీద, ఈ భూమి మీద ప్రతి ఒక్కడు అభివృద్ధి చెందొచ్చు. నువ్వు చూపించే ఆసక్తి, నువ్వు తీసుకునే జాగ్రత్తలు, నీలో ఉన్న ఆ కృషికి ఫలితంగా ఎవరన్నా భూమి మీద బ్రతకొచ్చండి. అర్థమైందా? అయితే సర్వోన్నతమైన దేవుని కృప ఇంకొకటి ఉంది. ఏంటి కృప? ప్రతి మానవుడికి ఒక కామన్ గ్రేస్. అందరికీ భూమి మీద కావలసి బ్రతుకుకు సంబంధించినవన్నీ అనుగ్రహించిన కృప ఒకటైతే, మానవుని ఆత్మరక్షణ కొరకు దేవుడు అనుగ్రహించిన కృప ఇంకొకటి ఉంది. ఈ కృప అందరికీ కాదు. బాగా వింటున్నారా? దేవునికి స్తోత్రం. అందరూ కామన్ గ్రేస్ అని టైప్ చేయండి. అందరూ మీ పార్టిసిపేషన్ నేను చూడాలి. మీరు అందరూ చక్కగా ఉన్నారు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కామన్ గ్రేస్ అని టైప్ చేయండి. అందరికీ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి కూడా దేవుడు ఒక అందరికీ అనుగ్రహించిన కృప ఒకటి ఉంది. ఆ కృప భూమి మీద బతికేటట్టు చేస్తుంది. రెండవది ఏంటంటే ఆధ్యాత్మికమైన కృప. ఈ కృప మనల్ని ఆత్మలో రక్షించబడేటట్టు చేసి మనల్ని నిత్య రాజ్యానికి తీసుకెళ్తుంది. కామన్ గ్రేస్ లో బ్రతికే వాళ్ళు, సాధారణమైన దేవుని కృపని, ఈ భూ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకొని బ్రతికే ప్రతి మానవుడు ఈ భూమి మీద చక్కగా బ్రతకొచ్చు, వాడు తీసుకున్న జాగ్రత్తలు, వాడుకున్న తెలివితేటలను బట్టి. కానీ వాడు పరలోకంకి వెళ్ళాలంటే ఆధ్యాత్మికమైన కృప కావాలి. చాలా మంది ఇక్కడే మోసపోతున్నారు. ఈ భూమి మీద నాకు దేవుడు కృపనిచ్చాడు, నేను మంచి ఇల్లు కట్టుకున్నాను. ఈ భూమి మీద నాకు దేవుడు కృపనిచ్చాడు, నేను మంచి కారు కొనుక్కున్నాను. ఈ భూమి మీద దేవుడు నాకు కృపనిచ్చాడు, నేను మంచి ఫోన్ వాడుతున్నాను. ఈ భూమి మీద నాకు దేవుడు మంచి కృపనిచ్చాడు, నేను మంచి బట్టలు వేసుకుంటున్నాను. ఈ భూమి మీద నాకు తెలివి ఉంది. ఏ వ్యక్తితో ఉన్నా నేను చాలా బాగా మాట్లాడుతున్నాను. ఎలాంటి వ్యక్తితో అయినా నేను చాలా బాగా డీల్ చేయగలుగుతున్నాను. కాబట్టి ఈ భూమి మీద నాకు దేవుడు కృపనిచ్చాడు అని చాలా మంది గొప్పగా ఫీల్ అవుతారు. అది నిజమే. కానీ ఈ భూమి మీద వర్ధిల్లినంత మాత్రాన మన స్థితి మోక్షానికి చేరుతుందని గ్యారంటీ లేదు. మోక్షానికి వెళ్ళాలంటే, పరలోకానికి వెళ్ళాలంటే యేసు నాదుని రక్తములో అనే కృపలో కనబడాలి. ఆ కృప ఎవరి మీద ఉండదో వారికి మోక్షరాజ్యం ఉండదు, వారికి పరలోక రాజ్యం ఉండదు. ఈరోజు ప్రభు మనల్ని ఎంతగా ఆశీర్వదించాడు అని అంటే, ఆధ్యాత్మికంగా భూమి మీద 2 రకాలుగా మనల్ని ఆశీర్వదించాడండి. పరలోక సంబంధమైన ఆశీర్వాదము, పరలోక సంబంధమైన కృప. భూ సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన కృప దేవుడే ఇవ్వాలి. ఈరోజు భక్తిహీనులు, వాడు ఏంటంటే తాగుబోతు, తిరుగుబోతు, అక్రమాలు, లంచాలు అన్ని చేస్తున్నాడు, కానీ వర్ధిల్లుతున్నాడు. వాడు జాగ్రత్త పరుడు. వాడు వర్ధిల్లేటట్టు వాడి జీవితాన్ని ప్లాన్ చేసుకుంటున్నాడు. అని జ్ఞానం ఉంది, తెలివి ఉంది. వర్ధిల్లనివ్వండి. ఎంతమంది లేరు బైబిల్లో వర్ధిల్లిన వాళ్ళు? భక్తిహీనులు. రాజులు అవ్వలేదు, ఎంతంత సంపాదనలు సంపాదించలేదు, గనులు అవ్వలేదు. ఈ భూమి మీద అవుతారు. అంత మాత్రాన వారు దైవ భక్తిలో ఉన్నారని కాదు. చాలా మంది వాళ్ళతో కంపేర్ చేసుకుని వాళ్ళలాగా ఉండాలని భక్తి జీవితాన్ని కోల్పోయిన వారు కూడా లేకపోలేదు. అందుకే అంటే భక్తిహీనుడిని చూసి మత్సరపడకము. మనం వాళ్ళని చూసి కాపీ కొట్టకూడదు, అలా ఉండాలని అనుకోకూడదు. అది వాళ్ళకి కామన్ గ్రేస్. అది నీకు అనుగ్రహించబడుతుంది. నీతి న్యాయంగా నువ్వు కష్టపడినప్పుడు దేవుని చిత్తములో ఈ భూమి మీద నువ్వు అష్టైశ్వర్యాలతో తోగాలనేది దేవుని చిత్తం కాదు కదా. ఎందుకంటే నీ కాళ్ళ కింద బంగారం ఉండే లోకానికి నువ్వు వెళ్ళబోతున్నావు. మరి ఆ లోకానికి వెళ్ళిన తర్వాత ఇంకా అష్టైశ్వర్యాలతో పనేంటి? కాబట్టి ఈ సత్యాన్ని మనం తెలుసుకొని భక్తిహీనులను చూసి మనము మత్సరపడకూడదు. మీకు అర్థమవుతుందా? మీకు ఒక డౌట్ రావచ్చు, ఎందుకండి దేవుడు అందరికీ ఎందుకు కృపనివ్వాలి? ఈ భూమి మీద మరి దైవభక్తిలో ఉన్నోళ్ళకే కదా ఆయన కృపనివ్వాలి అని అంటే చాలా పొరపాటు. ఎందుకు అంటే మానవులందరూ దేవుని స్వరూపంలో చేయబడ్డారు. ఆయన నీతి తప్పుడు, న్యాయం తప్పుడు దేవుడు. కాబట్టి అందరికీ ఆయన కృపనిస్తూనే ఉన్నాడు. బతకండి నాన్న, తెలివిగా బతకండి, జాగ్రత్తగా బతకండి, పని చేసుకొని బతకండి. కానీ ఇదిగో ఇది నీతి మార్గం, ఇలా ఉండాలని ఆయన ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆజ్ఞను పట్టించుకుంటే కదా కయ్యను వంశస్థులు. భక్తిహీనుల గుంపు ఆజ్ఞల్ని పట్టించుకోరు. వారు ఫోకస్ అంతా ఎప్పుడు ఎలా బ్రతకాలా. చివరి దశ వచ్చేటప్పటికి, దుర్దినాలు వచ్చేటప్పటికి, అమ్మో నా సృష్టికర్త ఎక్కడా అని ఎదుగుతారు.
బహుశా వాళ్ళకి దొరకకపోవచ్చు. కారణం ఏంటంటే జీవితం అంతా నచ్చిన దారిలో బ్రతికే. అందుకే నీ దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను, షుగరు బీపీ రాకముందే, యవన టైంలో యవనం ఉన్నప్పుడు చెట్లు ఎక్కేవారు, పుట్లు ఎక్కేవారు, కొండలు ఎక్కే వాళ్ళని. కానీ దుర్దినాలు వస్తే వెక్కరమా, అయ్యో అమ్మో అనుకుని ఇంట్లో ఉండాలి, కర్ర పట్టుకోవాలి, స్టాండ్ పట్టుకోవాలి. అప్పుడు వయసు అయిపోయిన తర్వాత సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవడం కాదు. దుర్దినములు రాకముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో అనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఈ సత్యాన్ని మనం గమనించాలి. భూమిని వాడుకుంటారు, గాలిని వాడుకుంటారు, నీరుని వాడుకుంటారు, భూమి మీద ఉన్న తెలివితేటలను, దేవుడిచ్చిన జ్ఞానాన్ని, దేవుడిచ్చిన ఆలోచనలను అన్నిటినీ వాడుకొని గొప్ప గొప్ప కార్యాలు చేసి గొప్ప గొప్ప వస్తువులు కనిపెట్టి అతిశయపడతారు, కానీ వాటిని దేవుని మహిమకు వాడరు. భక్తిహీనులు, కయ్యను వంశం. ఊరు కట్టాడు ఎవరి పేరు మీద? దేవుడి పేరు మీద. చూసారా, కొడుకు పేరు మీద పెట్టాడు. కానీ అక్కడ చూడండి ఇంకో మాట, హేబేలుకు బదులుగా దేవుడు ఇంకొక కొడుకుని ఇచ్చాడు. ఆ కొడుకు ఇంకొక కొడుకు పుట్టాడు. షేతు నొకుడు కుమారుణ్ణి కనెను, పుట్టెను. అతనికి ఏనోష్ అని పేరు పెట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట. సీ ద డిఫరెన్స్. ఇద్దరికి తేడా చూడండి. కయ్యనుకు కొడుకు పుడితే ఆ కొడుకు పేరు మీద ఒక ఊరుని, ఒక సిటీని, ఒక సివిలైజేషన్ ని కట్టి కాలర్ ఎగరేస్తున్న కయ్యను. కానీ ఇక్కడ ఏనోషు సేతు వంశంలో పుట్టాడు. ఏబేలుకు బదులుగా పుట్టినవాడు ఆయన కుమారుడైన ఏనోషు యెహోవా నామమున ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలకి ఈ ఊర్లు, సివిలైజేషన్లు, భూమి మీద ఎదిగేయాలన్న ఆశ ఉండదండి. ఈ స్త్రీ సంతానం అన్న ఒక మాట రాయబడి ఉంది కదా. స్త్రీ సంతానము సేతు ద్వారా రావాలక్క. స్త్రీ సంతానం ఎక్కడ? 4000 సంవత్సరాల తర్వాత. ఎన్ని తరాల తర్వాత? 44 తరాల తర్వాత పుట్టేవాడు ఎవరు? మన యేసునాథుడు. దేవునికి స్తోత్రం. అందుకని సేతు గురించిన డీటెయిల్స్ అన్ని రాయించుకొని వస్తున్నాడు. అంటే ఆదాము పుట్టిన వాళ్ళలో మిగతా వాళ్ళ విశ్వాసులు లేరా అంటే మనం ఆ మాట అనకూడదు. విశ్వాసులు ఉండుంటారు. సేతు వంశంలో పుట్టినోలే విశ్వాసులా? కాదు, వాళ్ళు విశ్వాసులే. వాళ్ళకు పుట్టిన అంటే ఆదాము అవ్వకి సేతుతో పాటు మిగతా పుట్టారు కదా, వాళ్ళలో కూడా విశ్వాసులు ఉండొచ్చు, లేరని చెప్పలేము. ఈరోజు చాలా స్ట్రేంజ్ విషయం నాకు పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించాడు. మీరు ఎంజాయ్ చేస్తారు, వినండి. జలప్రలయం టైంలో దేవుడు ఎంతమందిని రక్షించాడు? 8 మంది. నోవాహు తన భార్య, 3 కొడుకులు, 3 కుమార్తెలను కదా. మరి అప్పుడు దాకా ఉన్న మెతుష్యలా ఎందుకు రక్షించబడలా? అప్పుడు వరకు బతికే ఉన్నాడు కదా మెతుష్యలా. లామేకు బతికే ఉన్నాడు కదా, నాహోరు బ్రతికే ఉన్నాడు కదా. మరి వీళ్ళందరూ ఎందుకు పడవెక్కలే? మీరు గమనించాలి జాగ్రత్తగా. మీకు అర్థమవుతుందా? అంటే స్త్రీ విత్తనము, స్త్రీ సంతానము కోసం దేవుడు ఆ 8 మందిని రక్షించాడు. ఆ నీతి అనే స్థితిలో వారిని మించిన వాళ్ళు ఇంకెవరు లేరు. అందుకని దేవుడు ఆ 8 మందిని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ జలప్రలయంలో అందరూ కొట్టుకుపోయారు. అంత మాత్రాన అందులో విశ్వాసం లేరని కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాకు నేర్పిస్తున్నమాట, నా ద్వారా మీకు. అందులో మెతుషెలా ఉన్నాడు ఆ జలప్రలయంలో. అందరికంటే 969 సంవత్సరాలు బ్రతికిన సేతు వంశస్థుడు. మీకు అర్థమవుతుంది. లామేకున్నాడు, భక్తిపరుడు, ప్రవచనం చెప్పినవాడు నోవాహు పుట్టుక మీద. వాక్యం ధ్యానిస్తే లోతైన విషయాలు మనకు తెలుస్తాయి. సో జలప్రలయంలో చనిపోయిన వాళ్ళందరూ అవిశ్వాసులే కాదు, విశ్వాసులు కూడా ఉన్నారు. ఈరోజు భూమి మీద కొందరు హతసాక్షులు అవుతున్నారు. క్రైస్తవులు అవుతున్నారా లేదా? చంపుతున్నారు. అంటే వాళ్ళు అవిశ్వాసులు అని చంపేస్తున్నాడు ఆ దేవుడు? చనిపోతున్న వాళ్ళందరూ అవిశ్వాసుల? కాదు, అది కాదు పాయింట్. చావు మరణాలు అందరికీ తథ్యము. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ భూమిని అక్కడికి అంతరింపజేసి నీతిమంతులైన నోవాహు కుటుంబం ద్వారా ఒక కొత్త
మానవ జీవితాన్ని ప్రారంభించాలనే దేవుని ఉద్దేశం. మళ్ళీ అక్కడి నుంచి మొదలైన నోవా తర్వాత మొదలైన సివిలైజేషన్ లో మళ్ళీ అందరూ విశ్వాసులా కాదు. చూసారా? కాబట్టి ఎక్కడికక్కడ దేవుని చిత్తాన్ని జరుగుటకు దేవుడు కొందరిని ఎంపిక చేసుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలా విషయాలు నేను రాసుకొని వచ్చాను, మీకు ఏది మిస్ అవ్వకుండా చెప్పాలని, ఏది మిస్ అవ్వకుండా నేను మీకు చెప్పాలని. కయ్యను సామాజికమైన స్థితిలో అభివృద్ధి పొందే ఒక వంశావళి అయితే, ఏబేలు పరిశుద్ధమైన సమాజములో అభివృద్ధి పరచబడిన జనాంగం. కయ్యనులో అవిశ్వాసము, దుష్టత్వము, తిరుగుబాటు, కంటికి కనపడిన విషయాలనే నమ్మి బ్రతికిన వంశము. కానీ ఏబేల్లో నీతి, మంచి, అన్నిటికంటే ముఖ్యంగా స్తుతి, ఆరాధన, దేవుని కుటుంబముగా ఆత్మీయులుగా వర్ధిల్లిన జనాంగం అది హేబేలు. చూసారా? దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రెండు కుటుంబాలు భూమి అంతరించి ప్రభు రాకడైనంత వరకు ఉంటాయండి. ఈ రెండు జాతులు, అవిశ్వాసులు, విశ్వాసులు. అవిశ్వాసులు బాగా భూమి మీద వర్ధిల్లుతారు, విశ్వాసులు కూడా వర్ధిల్లుతారు తప్ప, కానీ వీళ్ళంతగా అభివృద్ధి చెందాలని లేదు. దేవుడు అనుమతిస్తే దేవునికి స్తోత్రం. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుందాము. సరే, చూద్దాం. 17వ వచనం. కయ్యను తన సహోదరిని పెళ్లి చేసుకున్నాడు. చాలా మంది పిల్లల్ని కన్నాడు. ఆ రోజుల్లో పిల్లల ఉత్పత్తి మామూలుగా ఉండేది కాదు, ఇంకా పిల్లలే. ఎందుకంటే అప్పట్లో ఈ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు లేవు, పిల్లలు పుట్టకుండా ఏమంటారు టాబ్లెట్స్ లేవు, సేఫ్టీస్ లేవు. పిల్లల్ని కన్నమే ఇంక పని అనమాట. ఒక్కొక్క స్త్రీ తన జీవన ఆయుష్లో ఇంచుమించుగా కొన్ని 30-40 మందిని కనేసేది. ఇంకా ఎక్కువేనంట, అది పాస్టర్ గారు చెప్పారు. 50 మంది, 60-70 మందిని కనిసేదేమో. మీరు రీసెర్చ్ చేయండి, ఒకవేళ నా నెంబర్ ఏమైనా తప్పు అయితే నన్ను కరెక్ట్ చేయండి. ఇంతమందిని కనేసేది. సో ఈవిడి చూస్తుండగానే మళ్ళీ వాళ్ళు కూడా పిల్లల్ని కనేసి, వాళ్ళకి పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లల్ని కనేసి, ఎందుకంటే 1000 సంవత్సరాలు బ్రతికేవారు ఇంచుమించు దగ్గరగా. ఆయుష్కాలం చాలా పెద్దది. అంటే ఆలోచించండి, వాళ్ళ వరుసలు ఎలా ఉండేవో, వాళ్ళ బంధుత్వాలు ఎలా ఉండేవో, ఎవరు వచ్చి ఎవరిని ఏమని పిల్లాలో. అంత వాస్ట్ ఫ్యామిలీ అండి. అందుకే 1600 సంవత్సరాల్లోనే 7 బిలియన్ల జనాభాకి విస్తరించగలిగింది. ఆ తర్వాత ఆయుష్ తగ్గిపోయింది కాబట్టి మనం అంత ర్యాపిడ్ గా ఎదగలేకపోయాం. ఈరోజు 707 బిలియన్లు అవ్వడానికి ఇంచుమించు 6000 సంవత్సరాలు పట్టింది. క్షమించాలి, 4500 సంవత్సరాలు పట్టింది. ఆ రోజు ఆ 1600 సంవత్సరాల్లోనే ర్యాపిడ్ గ్రోత్, 700 crores జనాభా ఫామ్ అయిపోయిందండి. జస్ట్ ఇమాజిన్ ఆ పాపులేషన్. ఆడమ్ అండ్ ఈవ్ 900 సంవత్సరాలు బ్రతుకున్నారు. అంటే ఆలోచించండి, ఎంతమంది కొడుకులు, ఎంతమంది మనవాళ్ళు, ఎంతమంది మనవరాళ్ళు, ఎంతమంది కూతుర్లు, ఎంతమంది అల్లుళ్ళు. అమ్మా, ఎన్ని పెళ్ళిళ్ళు, ఎన్ని పేర్లు పెట్టుంటారు, ఎన్ని పురుళ్ళు పోస్తుంటారు. ఎంత అనుభవం, ఎంత బలం, ఎంత యవ్వనం. ఆదాం దగ్గరికి వెళ్ళి, ఆదాం నీ ఏజ్ ఎంత అంటే జస్ట్ 600. తెల్లంటికలు ఉండుంటాయి కానీ యంగ్, బలం. 600 సంవత్సరాలకు కూడా పని చేసేసుకునేవాడు ఆదాం, తన పని తానే. ఆదాం ఏంటి యంగ్, నీ ఏజ్ ఎంత అంటే జస్ట్ 700. నాయన 700 సంవత్సరాల. ఈరోజు నీ ఆయుష్ ఎంత అంటే మనం మీసాలు చూసి చెప్పేయచ్చు, తల చుట్టూ చూసి చెప్పేయచ్చు, ముఖం మీద ఉన్న మడతలు చూసి చెప్పేయచ్చు. కానీ ఆ రోజుల్లో చెప్పగలగలేము, ఎందుకంటే ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవారండి. అన్ని సంవత్సరాలు బ్రతికేవారు. చాలా మంది పిల్లలు కనేవారు. మొట్టమొదటి సివిలైజేషన్ ని కట్టిన కయ్యను. సివిలైజేషన్ ని, భూమి మీద సామాజిక ఎదుగుదల చేసింది ఎవరైనా అంటే కయ్యను. ఏనోషు పేరు మీద ఊరు కట్టాడండి. ఊరు, ఆ ఊర్లో అన్ని ఉన్నాయి. ఊరు కట్టాడంటే ఆలోచించండి, సిమెంట్, ఇటుక, ఇల్లు ఎలా కట్టాలి. ఆ రోజుల్లోనే సివిలైజేషన్ ఉంది. మనం ఇప్పుడు ఫీల్ అయిపోతున్నాం, మన గ్రోత్ లేట్, మన గ్రోత్, మన జ్ఞానము సంపాదించుకునే రేట్ తక్కువ. కానీ ఆ రోజుల్లో చాలా స్పీడ్గా ఉండేది. కయ్యను ఏం కాకుండా ఇల్లు కట్టేశాడు. కయ్యను ఏం కాకుండా ఆ రోజుల్లో ఒక ఊరు కట్టేసాడంటే ఆలోచించండి. ఆ ఊరిలోకి నీళ్లు,
ఆ ఊర్లోకి మరి కరెంట్ సప్లై, ఆ ఊర్లోకి ఒక లీడర్షిప్, అప్పుడే పాలిటిక్స్, అప్పుడే ఆర్ట్, ఆ కింద ఉంటాయి అవన్నీ. నేను ఇప్పుడు మీకు చెప్తాను, మీకు బుర్ర నిజంగా చెప్తాను, బ్లాస్ట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ రోజుల్లోనే సివిలైజేషన్ ఉంది, ఆ రోజుల్లోనే సివిలైజేషన్ ఉందనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మోషే కలము ద్వారా మనకి రాసి పెట్టిన బైబిల్ ఇది. చూసారా, నేను తిరగకూడదు, నేను దేశ నెమ్మదిగా ఉండకూడదు, నేను వాండరింగ్ బెగాబౌండ్ గా ఉండకూడదు. ఐ విల్ బిల్డ్ అ సిటీ ఆన్ మై సన్స్ నేమ్. నాకు చూడండి ఎంత పట్టుదలో, ఎంత తెలివైనడు, ఎంత బలవంతుడో కయ్యను. ఇంత శాపంలో కూడా ఏమంటున్నాడంటే, దేవుడు నన్ను తిరగమన్నాడు కానీ నేను తిరగను. ఐ విల్ బిల్డ్ అ సిటీ ఆన్ మై సన్స్ నేమ్. పట్టుదలతో మనిషి సాధించలేనిది ఏది ఉండదు భూమి మీద. రక్షణ విషయంలో కాదు, భూమి మీద మనిషి ఏదనుకున్నా సాధించగలడు కృషి చేస్తే. మన రక్షణకి దేవుడే కృషి చేయాలి తప్ప మానవుని కృషితో మానవుడు చేరలేడు. హల్లెలూయా. ఇప్పుడు కయ్యిన దగ్గర ఏం నేర్చుకోవచ్చు? పట్టుదలను నేర్చుకోవచ్చు పాజిటివ్ గా. అంతా దేవుడు ఇచ్చేసినా సరే, దేవుడు శపించినా సరే పట్టుదలతో ఊరు కట్టాడు. చూడండి, మనం కూడా పట్టుదలతో పని చేయాలి. దేవుని మహిమకు పనికి రాని ఊరిని కట్టిన కయ్యను చూసి దేవునికి మహిమ కలిగేటట్టుగా మనం ఎందుకు కట్టకూడదు? మనం ఎందుకు బ్రతకూడదు? మనం ఎందుకు ఆయనకి మహిమ చెల్లించకూడదు? దేవునికి స్తోత్రం కలుగునుగా. 18వ వచనం చదువుదామండి. ఏరాదు పుట్టెను, ఏరాదు మహూయేలును కనెను, మహూయేలు మతుషాయేలును కనెను, మతుషాయేలు లెమెకును కనెను, లెమెకు 2 స్త్రీలు. చాలు ముందు 18వ వచనం చూద్దాం. ఓకే, ఇక్కడ మనం గమనిస్తే కయ్యను పెళ్లి చేసుకొని ఒక కొడుకుని కన్నాడు. తర్వాత అతనికి ఏనోష్కి ఎవరు పుట్టారు? ఈరాదు పుట్టాడు. ఈరాదుకి ఎవరు పుట్టారు? మహూయేలు పుట్టాడు. మహూయేలుకి ఎవరు పుట్టారు? మతుషాయేలు పుట్టాడు. మతుషాయేలుకి ఎవరు పుట్టారు? అంటే ఈలే పుట్టారా కయ్యన్కి? అంటే ఆనోకి ఈలే పుట్టారా? ఈరాదుకి ఈలే పుట్టారా? మహూయేలుకి ఈలే పుట్టారా? మెతుషలాకి ఈలే పుట్టారా? లామేకి ఈలే పుట్టారా? అంటే కాదు, ప్యారలల్ గా ఇంకా చాలా. ఈ ఖండమే పని. మీకు ఇందాక జోక్ గా ఉంటది అన్నాను కదా, వీళ్ళ పని ఏంటంటే భార్యాభర్తలు ఎప్పుడు కూడినా ఏమేది? ప్రెగ్నెన్సీ వచ్చేది. వీళ్ళ పని ఏంటంటే ప్రతి 9 నెలలకి ఒక పిల్లడు, ప్రతి 9 నెలలకి ఒక పిల్లడు కలిసినప్పుడల్లా. బహుశా ఒకవేళ అక్కడైనా మెడిసిన్ నుండి వాళ్ళు ఫ్యామిలీ ప్లానింగ్ చేశారో ఏమో నాకు తెలియదు కానీ, ఒకవేళ ఎందుకంటే సివిలైజ్డ్ కదా, వాళ్ళు కూడా ఈ ఆకులు అలమల నుంచి ఏదన్నా పిల్లలు పుట్టకుండా ఒకవేళ తయారు చేసుకున్నారేమో నాకు తెలియదు కానీ, మాక్సిమం గా 2 ఒపీనియన్స్ మీకు చెప్తున్నాను. పిల్లల్ని కండమే పని కలిసినప్పుడల్లా. లేని పక్షంలో ఒకవేళ మెడిసిన్ వాళ్ళు కూడా ఆ గ్రోత్ ని ఆపారేమో తెలియదు కానీ, ర్యాపిడ్ పాపులేషన్ పెరిగిపోయిందండి 1600 BC సంవత్సరాల్లో. ర్యాపిడ్ గ్రోత్, ర్యాపిడ్ పాపులేషన్. ఓకే, కాబట్టి 18వ వచనం చాలా మంచి పట్టణం, మంచి సివిలైజేషన్, మంచి సొసైటీని కట్టాడు. ఆర్థిక లావాదేవీలు, అలాగే వ్యవసాయపు లావాదేవీలు, కామర్స్, ఎలా ఒక సిటీకి ఒక ఫైనాన్స్ ఎలా ఉండాలి, ఒక మున్సిపాలిటీని ఎలా చేయాలి, ఒక కార్పొరేషన్ ఎలా చేయాలి, ఇవన్నీ ఆ రోజుల్లోనే ఉన్నాయి. ఒక సిటీని కట్టారండి, ఒక సిటీని. ఇంగ్లీష్ హెబ్రీ బైబిల్లోకి వెళ్ళి ఎతికితే దట్ ఈస్ కాల్డ్ ఆ సివిలైజేషన్. ఊరు కాదు అది, యాక్చువల్గా సిటీ. ఒక సిటీని కట్టాడంటే కయ్యను ఆ రోజుల్లోనే. మనం ఎక్కడున్నామో చూడండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ రోజుల్లో వాళ్ళు మాట్లాడుకున్న భాష ఏంటో మనకు తెలియదు. చరిత్రకి వెళ్ళి దిగితే వాళ్ళు హెబ్రీ మాట్లాడారని నాకు ఎక్కడ దొరకలే. హెబ్రీ భాష బహుశా అబ్రహాం దగ్గర నుంచి వచ్చిందేమో. హెబ్రీయుడు అనే పదం ఎక్కడి నుంచి వచ్చిందో వెతికి చెప్పండి తర్వాత, ఓకే? లేదా రేపు నేను చెప్తాను. హెబ్రీ అనే భాష ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది యాక్చువల్. వాళ్ళు ఏ భాష మాట్లాడుకున్నారో కూడా మనకు తెలియదు. ఓకే, రైట్. తర్వాత 19వ వచనం చదువుతాం. లేమెకు 2 స్త్రీలను పెళ్లి చేసుకునేను. వారిలో ఒకదాని పేరు ఆదా, రెండవ దాని పేరు సెల్లా. ఆదా చాలు. మొట్టమొదటి బహుభార్యాతనం అండి. లామేక్ దగ్గర ఎందుకు ఆగాడంటే, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మోషే పెన్న ఆగింది ఎందుకంటే లామేక్ దగ్గర 2 భార్యలు చేసుకున్నాడు. అంతవరకు బహుభార్యాతనము లేదు.
కానీ లామెక్ చేసుకున్నాడు ఇద్దరిని. బహుభార్యాతనం అప్పటి వరకు లేదు. జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఒక స్త్రీ ఒక పురుషుడు అన్న బంధాన్ని దేవుడు ఇచ్చాడు. కానీ చాలా మంది దాన్ని ఫాలో అవ్వనందుకు వారు తీసుకోవాల్సిన పర్యవసానాల్ని వారు అనుభవించక తప్పదు. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహాము హాగర్ని తీసుకున్నాడు. తీసుకునగా పుట్టినవాడు ఎవరనంటే ఇష్మాయేలు. నేటికి ఇజ్రాయేలీలు ఆ ఇష్మాయేలు సంతానం ద్వారా బహుశోధన పడుతూ ఉన్నారు. కాబట్టి బహుభార్యాతనం వల్ల వచ్చే అరిష్టాలు అనేకము. 1 వైఫ్ 1 హస్బెండ్, ఒక భార్య ఒక భర్త అనేది దేవుడు నియమించిన వివాహ ధర్మము. దీనికి మించి వెళ్ళిన వాడు కోరుండి కష్టాలు కొని తెచ్చుకుంటాడు. జాగ్రత్త. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అండి? వెళ్ళకూడదు. వెళ్తే ఏమవుతుందండి? వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి జాగ్రత్త. ఓకే, బహుభార్యాతనం. ఫస్ట్ 2 భార్యలు ఉన్న వ్యక్తి బైబిల్లో ఎవరనంటే లామేకు. ఇవన్నీ చూస్తున్న వాళ్ళు ఎవరంటే ఆదాము అవ్వ. ఈ పరిస్థితులన్నీ చూస్తున్నారు. సో లేమేకు 2 భార్యలు చేసుకున్నాడు కదా. ఈ సన్నివేశాలన్నీ ఎవరు చూస్తున్నారు? ఆదాము అవ్వ చూస్తున్నారు. బిగ్ ఫ్యామిలీ. ఎవరో వచ్చి చెప్పారు, ఆదాము అవదము పెద్ద తాత నీకు ఇదిగో పలానా 5వ తరములో కయ్యను నుంచి 5వ 6వ తరములో పుట్టినోడు 2 భార్యలు చేసుకున్నారంటే పాపం ఈ ముసలోళ్ళు ఇద్దరు చాలా బాధపడారు. ఆ రోజుల్లో ముసలోళ్ళు అనకూడదేమో, ఎందుకంటే వయసు పెద్దది. ఆ రోజుల్లో ముసలితనం ఏం లేదు అసలు. దేర్ ఇస్ నో వర్డ్ కాల్డ్ లైక్ ముసలితనం. బతకడమే వాళ్ళ పని. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ఈ వివాహ దాంపత్య జీవితంలో ఎదురైన అపవిత్రతను చూసి ఎంత బాధపడ్డారో ఈ ఆదాము అవ్వ అండి. చాలా విశ్వాసులు, చాలా విధేయులు, చాలా భక్తిపరులు. అసలు ఆదాము అవ్వ గురించి మనం చాలా తక్కువ ధ్యానిస్తాం, కానీ వారు పడ్డ శ్రమ అంతా ఎంత కాదండి. వారు బుర్ర నెత్తి నోరు కుట్టుకునేవారంటే ఇలాంటి వార్తలు విన్నప్పుడల్లా. కయ్యను తమ్ముడిని చంపాడు అన్నప్పుడు ఎంత ఏడ్చుంటారో. ఆ పండుని ఎందుకు తిన్నాం ప్రభువా, నా భార్య మాట విని నా పండు ఎందుకు తిన్నాను ప్రభువా, ఆ పాము రూపంలోకి దూరిన లూసిఫర్ మాట నేను ఎందుకు విన్నాను ప్రభువా అని అవ్వం ఎంత కన్నీరు పెట్టిందో. అది ఏదైనా మనం ఎంత బాగుందో తండ్రి, మేము ఎందుకు ఈ భ్రష్టలోకంలో పడ్డాము, సిగ్గుమాలిన పనులు, సిగ్గుపడాల్సిన పనులు మేము ఈరోజు చవి చూస్తున్నాము. అయ్యో మమ్మల్ని క్షమించు అని విరిగి నలిగిపోయారు ఆదాము అవ్వ విరిగి నలిగిన స్థితిలో బ్రతికారు. విరిగి నలిగిన బ్రతుకులు బ్రతికారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఆదాము అవ్వ వారిని చాలా ధ్యానించండి అమ్మ. మన భక్తి జీవితంలో చాలా విషయాలు మనం మన ఆది దంపతుల దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఆదాము అవ్వ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. వారు పడ్డ కన్నీరు, వారు పడ్డ రోదన అంతా ఎంత కాదు. దేవునికి మహిమ కలుగును కాక. తర్వాత చూడండి 20వ వచనం. ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములో నివసించే వారికి మూల పురుషుడు. ఆదాతో లామేకు కూడినప్పుడు ఎవరిని కన్నాడు? యాబాలును కన్నాడు. యాబాలు ఎవరనంట? పశువులు గలవాడై గుడారముల్లో నివసించే వారికి పశువులు గలవాడు అంటే గొర్రెలు మేకలే కాదు, పశువులు. అన్ని రకాల జంతువులను పోషించి మందను తయారు చేసి వాటి చర్మాల్ని విప్పుకొని వాటిని పెంచి పోషించేవాడు, వ్యాపారం చేసేవాడు, బట్టలకు చర్మాల్ని అమ్మేవాడు. అందరికీ మూల పురుషుడు యాబాలు. అంటే జంతు సంరక్షణ అనే వ్యాపారం ప్రారంభమైంది. అన్నిటికీ ఆరంభాలకు ఆరంభం ఆదికాండం. ద బిగినింగ్ ఆఫ్ బిగినింగ్స్ ఈజ్ జెనిసిస్. కాబట్టి ఇక్కడ ఈ పశు సంపద అనేది ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఇదిగోండి 20వ వచనంలో స్టార్ట్ అయింది. 20వ వచనంలోనే స్టార్ట్ అయింది. దేవునికి మహిమ కలుగును గాక. బహుశా మరి ఆ జంతువులను తినేవారో లేకపోతే వీళ్ళు వెజిటేరియన్ గానే ఉన్నారో మనకు తెలియదు, కానీ చర్మాలు తీసుకొని బహుశా తినుండుంటారేమో. అప్పటికే జంతు పోషణ తినున్నారేమో, నాకు తెలీదు. బట్ నేను అది ఒపీనియన్ గా కూడా ప్రకటించట్లేదు, అదొక డౌట్ గానే ఉంచాను దాన్ని అలాగా. కాబట్టి ఇలా బ్రతికిన పరిస్థితి. బిజినెస్ చేసేవారు,
ఆ దుమ్ములతో ఏదో చేసేవారు, ఆ రక్తముతో ఏదో చేసేవారేమో. ఈరోజు చూడండి, ఒక పశువుతో ఎన్ని వ్యాపారాలు ఈరోజు మనం చేస్తున్నాం. పశువు కొవ్వుతో తయారు చేస్తున్న నూనె, పశువు చర్మముతో మనం ఎన్నో వస్తువులు తయారు చేసుకుంటున్నాం. పశువులలో నుండి వచ్చే దంతాలు, ఏనుగు నుంచి వచ్చే దంతాలతో వ్యాపారాలు. అలాంటి వ్యాపారాలు ఆ రోజు కూడా జరిగేవి. అందుకే కామర్స్ అండ్ ఎకనామిక్స్ ఆ రోజుల్లో బాగా ఉండేది. వ్యాపారాలు చాలా ఘోరంగా జరిగేవి. 21వ వచనం, అతని సహోదరుని పేరు యూబాలు. అతని సహోదరుని పేరు యూబాలు. అతను సితారాను సానికను వాడుక చేయవారందరికీ మూల పురుషుడు. చూసారా, ఏ పేరండి? ఈయన పేరు యూబాలు. ఆదాకి 2 కొడుకులు, అందులో ఒకటి పేరు యాబాలు, ఇంకోటి పేరు యూబాలు. ఈ యూబాలు దేనికి మూల పురుషుడు? మ్యూజిక్. అంటే ఇప్పుడు మీరు అంచనా వేసుకోండి, మ్యూజిక్ ఆ రోజుల్లో కూడా ఉండేది. వండర్ఫుల్ మ్యూజిషియన్స్ ఉండేవారు, గిటార్ ఉండేది, సితారా, ఇవన్నీ ఆ రోజుల్లోనే ఉండేవండి. ఈ రోజు ఏదో మనం పెద్ద గిటార్, ఎలక్ట్రిక్ గిటార్లు పట్టుకొని ఇప్పుడే తయారైంది లేటెస్ట్ ఇన్వెన్షన్ అనుకోవద్దు. ఇట్ వాస్ దేర్ బిఫోర్ ద ఫ్లడ్. బీసీ 1600 క్రీస్తు పూర్వం 1600 శతాబ్దానికి ముందుగానే, బాగా ముందుగానే మ్యూజిక్ అనేది కనిపెట్టాడు మానవుడు. దేవుని పోలికలో పుట్టిన మానవుడు ఇవన్నీ అప్పుడే కనిపెట్టాడు. అప్పుడే వాటి ద్వారా వారు ఎంటర్టైన్ అయ్యేవారు. మ్యూజిక్ ద్వారా ఆర్ట్, కళ, సినిమా. ఈరోజు మనకి సినిమా తెర మీద చూస్తాం. ఆ రోజుల్లో స్టేజ్ డ్రామాల ద్వారా చేసేవారు. ఆ రోజు కూడా ఆర్ట్ ఉండేదండి. మనుషుల్ని నవ్వించడం, మనుషుల్ని ఏడిపించడం, ఆ యొక్క నవరసాలు అనేవారు కదా, ఈరోజు సినిమాల్లో చూపిస్తారు. అవన్నీ ఆ రోజుల్లో డ్రామాలుగా, నాటికలుగా చూపించేవారు. అన్ని ఉన్నాయండి ఆ రోజుల్లో, అన్ని ఉన్నాయి ఆ రోజుల్లో. అన్ని డెవలప్ అయిపోయారు. బహుశా ఫోన్లు లేకపోవచ్చు, మోటార్ బైకులు లేకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో అన్ని ఆల్మోస్ట్ ఆ సివిలైజేషన్ లో ఉన్నతిగా చరిత్ర మనకి ధృవీకరిస్తూ ఉంది. తర్వాత, మరియు సిల్లా తోబాల్ కయీను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నింటినీ, ఇనుప పనిముట్లన్నింటినీ చేయువాడు. చూసారా, 22వ వచనంలో సిల్లా ఎవరిని కన్నదేనంటే తుబల్కాయను కన్నది. సగం పేరు కయ్యన్ కూడా ఉంది కదా, తుబల్కా కయ్యన్ని కనెను. ఈయన ఏం చేశాడంట? ఈయన చాలా జాగ్రత్తగా మనం చూస్తే, అతడు పదును గల రాగి పని అన్నిటినీ, రాగి పని చేయించేవాడంట, పదును చేసేవాడంట. రాగి అంటే కత్తులు, కటార్లు, శానములు. అంతేకాదు, ఇంకేమనుంది? ఇనుపు పనిముట్టులను చేయువాడు. సహోదరి పేరు నయామా అన్న స్త్రీ పేరు కూడా రాశారు. ఆవిడ గురించి కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను నేను మీకు. ముందుగా ఈ తుబల్కా కయ్యను ఇనుము, వెండి, రాగి వంటి వస్తువులకు ఏం పెట్టేవాడంట? సాన పెట్టేవాడంట. సరే, మీకు క్వశ్చన్ వేస్తారు. సాన పెట్టాడు అని అంటే ముందు ఆ ఖనిజాన్ని తోడాలి కదా, ఇనుముని తీయాలి కదా. ఇనుము ఎక్కడ ఉంటది? భూమి లోపల ఉంటది. అంటే ఆ రోజుల్లోనే ఇనుముని భూమిలో నుండి బయటికి తీసేవారు, రాగిని బయటికి తీసేవారు. ఐరన్, రాగిని ఆ రోజుల్లోనే తీసేవారు. అంటే ఆ రోజుల్లోనే డ్రిల్లింగ్ మిషన్స్ అంటే మెకానికల్ గా లేకపోవచ్చు, కానీ మానవ సామర్థ్యముతో భూమిని తవ్వి అందులో నుండి ఖనిజాలను లోడేవారంట. ఎంత సివిలైజేషన్ ఉంది 4వ అధ్యాయంలోనే. మనం మోస్ట్ నెగ్లెక్ట్ చేసే బైబిల్ గ్రంథంలో అధ్యాయాలు మొదటి 7 అధ్యాయాలు. మనకి ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అబ్రహాం దగ్గర నుంచి వస్తుంది. 11వ అధ్యాయం నుంచో లేదా 12వ అధ్యాయం నుంచి స్టార్ట్ చేస్తాం. కానీ ఆ ముందు 11 అధ్యాయాలు అంతగా పట్టించుకోం. కానీ ఇవన్నీ చూడండి, సివిలైజేషన్ ఎలా ఉందో ఆ రోజుల్లోనే. ఐరన్ ఓర్ని, భూమిలో ఉన్న ఖనిజాల్ని తీసేవారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. తర్వాత చూద్దాం 18-21వ వచనం. అతని సహోదరుని పేరు యోబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయవలసిన మూల పురుషుడు. మరియు సిల్లా తోబాల్ కయ్యను కనెను. అతడు పదును గల రాగి పనిముట్లన్నీ చేయవాడు. తుబల్కాయను సహోదరి పేరు నయామా. ఈవిడ పేరు స్పెసిఫిక్ గా రాశారు కదా. చరిత్రలోకి వెళ్ళి చూస్తే ఈవిడ గొప్ప సింగర్ అంట. ఈవిడ మంచిగా పాటలు పాడేదంట. అందుకని ఆ పేరుని పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. సో మొట్టమొదటి సింగర్ ఎవరనంటే నయామా ఇస్ ద ఫస్ట్ సింగర్. ఓకే, చరిత్రను ఆధారితం చేసుకొని చెప్తున్నాను. రైట్. 23వ వచనంలో చూస్తే, లేమేకు తన భార్యతో
ఓ ఆదాం. ఫస్ట్ పద్యం అండి ఇది, ఫస్ట్ పోయం, పోయిటిక్, ఒక కవిత్వం, ఒక తన భాషలో రాస్తున్న ఒక మొట్టమొదటి కవిత ఇది. ఆ టైంలోనే పోయిట్రీ ఉంది, ఆ టైంలోనే ప్రోజ్ ఉంది, ఆ టైంలోనే గొప్ప గొప్ప కవిత్వాలు రాసిన వాళ్ళు ఉన్నారు. సో లామేకు రాస్తున్న పద్యం ఏంటి, ఒక పాట ఏంటి అని అంటే, ఓ ఆదా ఓ జిల్లా నా పలుకు విను, లేమేకు భార్యలారా నా మాట ఆలకించండి. నన్ను గాయపరిచినందుకు ఒక మనుష్యుని చంపితని, ఒక నరహత్య చేశాడు లామేకు. ఒక మనుష్యుడు, ఎవరి మనుష్యుడు అని మూల భాషలోకి వెళ్తే ఒక బాయ్, ఒక సోల్జర్ ని హత్య చేశాడు లామేకు. తన తాత కట్టిన ఊరిలో ఒక పోలీస్ ని, ఒక సోల్జర్ ని, ఆ పట్టణాన్ని కాపాడే ఒక సోల్జర్ ని చంపుతాడు లామేకు. సో ఇప్పుడు నరహంతకుడు అయ్యాడు. తన తాత అయిన కయ్యను కూడా నరహంతకుడై ఎలా తప్పించుకున్నాడు, అదే ఐడియా ఇప్పుడు లామేకు వాడుతూ ఏమని ప్రజలను, ఆ భార్యనే కాదు కదా, ఇప్పుడు వ్యాస్ట్ ఫ్యామిలీ, చాలా పెద్ద ఫ్యామిలీ, న్యూక్లియస్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ అందరికీ ఏం చెప్తున్నాడంటే ఈ పద్యం ద్వారా, మా తాత ఒక వ్యక్తిని చంపినప్పుడు 7 వంతులు అయితే, ఈ రోజు నన్ను గనక ఎవరైనా చంపితే ఎన్ని వంతులు, 77 వంతులు వాడికి ప్రతిదండన దేవుడు చేస్తాడని అందరినీ భయపెట్టి వాడు ఆ నరహత్య నుండి తప్పించుకొని బ్రతుకుతూ ఉన్నాడు. చాలా గర్వాంధుడు, చాలా ఇగో ఉన్న వ్యక్తి, అందరినీ భయపెడుతూ బ్రతికిన వ్యక్తి ఈ లామేకు. అందుకే అందరినీ భయపెడుతూ ఉన్నాడు, నరహంత చేసినా కూడా అందరినీ భయపెడుతూ ఉన్నాడు. ఓకే, లామేకు కోసము 77 అంతుల 7 అంతులు వచ్చున నేను దేవునికి మరి భయము లేని జనాంగం ఇలాగే ఉంటదండి. ఇంతకు మించి వీళ్ళ దగ్గర నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలమా? ఏమి ఎక్స్పెక్ట్ చేయలేం. ఇదండి అవిశ్వాసుల యొక్క సమాజం, అవిశ్వాసుల యొక్క సామాజిక ఎదుగుదల. ఈ భూమి మీద మీకు చెప్పాను కదా, దేవుడు ఒక కృపను ఇచ్చాడు. తన రూపంలో దేవుడు సృజించుకున్న మానవుడికి ఈ భూమి మీద అభివృద్ధి చెందనందుకు కావాల్సినవన్నీ ఇచ్చాడండి. తెలివితేటలు అభివృద్ధి చేసుకోవచ్చు, తప్పేమీ లేదు. మీకు దేవుని బిడ్డలుగా చెప్తున్నాను, మీరు చక్కగా అభివృద్ధి చెందొచ్చు. చక్కగా మీరు ఏ సొసైటీలో, ఈ సొసైటీలో మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నారు అది న్యాయమై ఉండాలి. నెంబర్ 1 ఆ ఫీల్డ్ లో మీరు ఎంత కష్టపడండి, ఎంత అభివృద్ధి చెందండి, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ భూమి మీద డల్గా ఉండొద్దు, పని ఏమి చెయ్యని స్థితిలో ఉండొద్దు, ఏదో ఒక పని చేయండి, సమాజానికి ఏదో ఒక ఉత్పత్తిని ఇవ్వండి, దేవుడికి ఆ పని ద్వారా మహిమను చెల్లించండి. హల్లెలూయా. కాబట్టి మీకు ఇక్కడ ఇంకొక స్టేట్మెంట్ కూడా చేస్తాను, ఈ సివిలైజేషన్ ఇప్పుడు ఈ రోజు, ఆ రోజు కయ్యను ద్వారా అభివృద్ధి చెందిన సివిలైజేషన్ ఒక పక్కన పెడితే, ఈ రోజు జలప్రలయం తర్వాత మనం ఈ రోజు మళ్ళీ 700-800 కోట్ల మంది జనాభా అయ్యాం. ఆ రోజు 700-800 కోట్ల దగ్గరే జలప్రలయం వచ్చింది. ఇప్పుడు మనం 700-800 కోట్ల జనాభా ఈ రోజు భూమి మీద ఉంది. బహుశా మరలా మహావేంద్రం తర్వాత జలప్రలయం, ఇప్పుడు మహావేంద్రంతో ఆ ఉగ్రత దినం రానయ్యి ఉంది. సరే, ఆ టైం అది మనకి తెలియదు కనుక అది పక్కన పెడదాం. కానీ ఈ రోజు ఈ సివిలైజేషన్ ని అసహ్యించుకున్న, ఆ సివిలైజేషన్ లో బ్రతికిన, దాని ద్వారా మనకి విమోచన కార్యానికి సంబంధం లేదు. Being part of the civilization or being abusing that civilization, we will not be redemption, we will not be redeemed. అందులో ఏమి మనం చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఈ సివిలైజేషన్ లో బ్రతికినంత మాత్రాన ఈ సివిలైజేషన్ ని పక్కన పెట్టి నేను ఈ లోకరీతిని అనుసరించడం, నేను పక్కకు పడి నేను ఓన్లీ ఆత్మీయంగానే ఉంటాను అనుకున్నా తప్పు లేదు, రెండూ తప్పు లేదు. ఈ లోకరీతిని నేను అనుసరించును, ఈ మహాబాబులోను ఈ సివిలైజేషన్ తో నాకు పని లేదని సమర్పించుకున్నా మంచిదే, లేకపోయినా అందులో పార్ట్ అయ్యి ఉండి బ్రతికి బట్ట కట్టి దేవుడికి మహిమంగా బ్రతికినా ఒకటే, అదేం తప్పేం లేదు. కానీ అసహ్యించుకున్నా అందులో ఉన్న దేవునికి మహిమగా బ్రతకాలి, ఆయన కృప మీద ఆధారపడాలి, యేసు సర్వశక్తి కలిగిన ఆ రక్తంలో కడగబడాలి. అప్పుడు మనము విమోచించబడతాము. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, చాలా రేర్ స్టేట్మెంట్ ఇప్పుడు నేను చేశాను. ఇది చాలా జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. అయితే ఈ రోజు డెవలప్ అవుతున్న ఈ సివిలైజేషన్, ఈ లోక రీతి, ఈ లోక పద్ధతి, ప్రపంచ ధర్మము ఒక రోజు కూలిపోబోతుంది. ప్రకటన
18:21 ప్రకారంగా ఈ మహా బబులోన్ ఏమవుతుందండి? కూలిపోబోతుంది. కాబట్టి గెట్ రెడీ. ఈ సివిలైజేషన్ మీద, ఈ యొక్క సొసైటీ మీద ఎక్కువ ఆశ పెట్టుకోవద్దు. ఇదంతా ఒక రోజు కూలిపోతూ ఉంది. కూలిపోయే దీని మీద ఎక్కువ ఆశ పెట్టుకొని ఆ సర్వోన్నతమైన దేవుని కృపను వద్దనుకుంటే మాత్రం పోగొట్టేసుకుంటాం. కాబట్టి మనం ఈ సివిలైజేషన్ లో ఉన్నా, నాలాంటి వాడు ఈ సివిలైజేషన్ లో లేడు. నేనైతే సివిలైజేషన్, ఈ లోక రీతిని అనుసరించకుండా సమర్పించుకొని దేవుని పని మీద ఆధారపడి బ్రతుకుతుంది. కానీ మీలో కొందరు అందరూ ఈ సివిలైజేషన్ లోనే ఏదో పని చేసుకొని బ్రతుకుతున్నారు. కాబట్టి ఇప్పుడు నేనైనా మీరైనా సివిలైజేషన్ లో ఉండడంలో తప్పేం లేదు. లోక రీతిని అనుసరిస్తూ దేవుడికి మహిమ చెల్లించారనుకోండి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీ సమర్పణ పెరుగుతున్న కొద్దీ లోక రీతిని అసహ్యించుకొని దేవుని సమర్పణ జీవితంలోకి వచ్చిన దేవుడు పోషించగల సమర్థుడు. హల్లెలూయా. ఈరోజు సంఘంలో 2 రకాలు కనిపిస్తారు. పూర్తిగా సమర్పించుకున్న వాళ్ళు కూడా ఒకసారి అటు ఇటు తడబడతారు, తప్పేం లేదు. కానీ అల్టిమేట్ గోల్ వాళ్ళు సమర్పణ జీవితం. కానీ కొందరున్నారు చర్చిలో, వీళ్ళు సివిలైజేషన్ లోనే ఉంటారు, ఈ లోక పద్ధతుల్లోనే ఉంటారు, కానీ ప్రభువుని కూడా ఆరాధిస్తుంటారు. వీళ్ళని మనం వెలివేయలేము. వీళ్ళు కూడా దేవుని వారసులుగా దేవుని వాగ్దానంలో పాలివారవుతారు. వీళ్ళు ఎదుగుతూ ఉన్న కొద్ది వీళ్ళు మీకు కూడా ఈ సమాజం మీద ద్వేషం కలిగి ప్రభు రాజ్యంలోకి వస్తారు. చాలా విషయాలు మీకు క్లారిటీ వచ్చిందని నేను నమ్ముతున్నాను. ప్రభువుని స్తుతించండి, ప్రభువుని గణపరచండి. సో ఈ కయ్యను లాంటి భక్తిహీనత అనే గుంపులో ఉన్నవారు విమోచనకి దూరంగా బ్రతుకుతారు. విమోచనని వెతకరు, అటోన్మెంట్ ని వెతకరు, నా సిగ్గును కప్పే రక్షణను నాకు కావాలని వారు వెతకరండి. వారెప్పుడు దేవుడికి దొరకకుండా దాక్కుంటూనే బ్రతుకుతారు. కాబట్టి ఇది కయ్యను వంశావళి. ఇప్పుడు 25-26 వచనంలో ఆదాము మరలా తన భార్యని కూడినప్పుడు ఆమె కుమారునికైని కయ్యను చంపిన హేబేలునకు ప్రతిగా దేవుడు నాకు మరి ఒక సంతానమును నియమించునని కుని అతనికి షేతు అని పేరు పెట్టాడు. అవ్వమ్మలో చాలా పెనుమార్పు వచ్చింది. ఏంటో మార్పు చూద్దామా? నా మొట్టమొదటి కొడుకు కయ్యను పుట్టినప్పుడు ఆవిడ ఏమనుకుందంటే, యెహోవా దయ వలన నేను ఒక కుమారుడిని కన్నాను. యెహోవా దయ వలన, the favor of Lord God టైప్ చేయండి. the favor of Lord God, యెహోవా దయ వలన అని టైప్ చేయండి. కానీ కయ్యను బ్రతికిన విధానం అలా ఉందా? లేదు. కానీ హేబేలు ఎలా పుట్టాడు? పుట్టినప్పుడు ఆవిడ ఏమీ అనలేదు దేవుణ్ణి. కానీ హేబేలు ఎలా బ్రతికాడు? యెహోవా దయ వలన బ్రతికాడు. చూసారా? పేర్లు పెట్టినంత మాత్రాన అయిపోదు, పేరు పెట్టినట్టు బ్రతకాలి కదా. కాబట్టి ఇప్పుడు కయ్యను పెట్టిన పేరు బట్టి బ్రతకలేదు, కానీ హేబేలు పెట్టకపోయినా బ్రతికాడు. అప్పుడు అవ్వమ్మకు బుద్ధి వచ్చింది, అయ్యో వాడికి నేను మంచి పేరు పెట్టాను, యెహోవా దయ వలన నా కొడుకు పుట్టాడు అనుకున్నాను, కానీ దుష్టుని యొక్క చిత్తంలో బ్రతికాడాడు కయ్యను తల్లి అనుకుంటుంది. కానీ ఇప్పుడు అంటుంది, నా హేబేలైతే నా దేవుడిని ఆరాధించి సంతుష్టి సహితమైన దైవభక్తి చేస్తూ బ్రతికాడే. అయ్యో కయ్యను చంపిన హేబేలుకు బదులుగా ఎంత ప్రార్థన చేసిందో. దేవుడు షేతునిచ్చాడు. షేతు హానోకును కన్నాడు, ఏనోషును కన్నాడు, క్షమించండి. ఆ షేతు అతనికి ఏనోషు అని పేరు పెట్టినప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీకు కొన్ని పాయింట్స్ చెప్పాలండి. ఆదాము అవ్వ 930 సంవత్సరాలు, అంటే అవ్వమ్మ ఎన్ని సంవత్సరాలు బ్రతికింది తెలియదు, కానీ అంటే ఉంది, కానీ నేను అది నోట్ చేయలేదు. ఆదాము 930 సంవత్సరాలు కయ్యను వంశంలో జరుగుతున్న అవిశ్వాస దుర్మార్గతను చూస్తూ బ్రతికాడు. There was no joy. దేవుడిలోనే ఆ సంతోషం పొందుకోగలిగేవాడు, కానీ మిగిలిన టైం అంతా దుఃఖమే. ఎందుకంటే అన్ని ఇలాంటి వార్తలే. తమ్ముడిని చంపిన అన్న, ఇద్దరు భార్యలను చేసుకున్న లామేకు, ఇంకెన్ని వార్తలు విన్నారో ఆ రోజు ఆ సివిలైజేషన్ లో. ఈ ఆది దంపతులు ఇద్దరు, ఈ మొట్టమొదటి తండ్రి తల్లి, మట్టితో చేయబడిన బొమ్మ, పక్కటెముకతో చేయబడిన స్త్రీ,
వీళ్ళు ఇంకా ఎలాంటి వార్తలు ఆ రోజు విని ఎంత దుఃఖపడ్డారో, ఎంత రోధించారో. ఆ పండుని ఎందుకు తిన్నాం ప్రభువా, నీ మాటని ఎందుకు మన జీవితాల్లో కూడా తీయండి. ఆదాము అవ్వలాగే చెయ్యొద్దన్న పని చేసేటప్పుడు ఎంతో సంతోషంగా చేస్తాం ఆ పని, కానీ చేసిన తర్వాత ఆ పాడు పని ఎందుకు చేస్తాం ప్రభు? వాడు కృప లేదనట్లేదండి, కృప ఉంది. కృప లేకపోతే ఈ మానవుడు ఈరోజు క్షమించబడి దేవుని ఎదుట నిలబడలేడు. కానీ ఇదిగోండి చెప్తున్నాను, ప్రతి అవిధేయత ఏదో ఒక రకమైన శాపం మన మీద తీసుకొస్తుంది. మీరు ఇంకా అది నో డౌట్. ఇది చూడండి, ఎదరి జీవితంలో నేను దేవుడికి ఎన్ని అవిధేయతలు చేయాలో నాకు తెలియదు, దేవుడికి తెలుసు. కొన్ని అవిధేయతలు మనం చెయ్యాలి, కొన్ని అవిధేయతలు మనం చేస్తాం, దేవుడికి తెలుసు ఆ విషయాలన్నీ. ఏ నరుడు నీతిమంతుడు కాదు, ఏ భేదం లేదు, అందరము పాపులమే. కొన్ని డిసొబీడియన్స్ అనేది భక్తుడి జీవితంలో ఉంటది, దేవుడికి తెలుసది. అంటే దేవుడు అది నిర్ధారించలేదు, కానీ దేవుడికి తెలుసు మానవుని స్వేచ్ఛలో మానవుడి పడిపోయిన ఈ భూమి మీద పడిపోయే పనులు కొన్ని చేస్తాడు. మార్క్ మై వర్డ్స్, ప్రతి డిసొబీడియన్స్ కి కొన్ని కర్స్ అనేవి మన మీదకి వస్తాయి. కానీ ఆ కృపామయుడైన దేవుడు ఆ శాపంలో కూడా దేవుడు మనల్ని దేవుడిని వెతికే వారిగా చేసి బుద్ధి చెప్పి క్రమశిక్షణలో మనల్ని పెట్టి చివరి దశలో మనల్ని దేవుడి దగ్గర తీసుకెళ్తాడు. ఇది రక్షణ ప్రణాళిక. రక్షించబడినంత మాత్రాన, సేతు వంశములో ఉన్నంత మాత్రాన, నోవాహు వంశములో ఉన్నంత మాత్రాన, షేము వంశములో ఉన్నంత మాత్రాన, అబ్రహాము వంశములో ఉన్నంత మాత్రాన అవిధేయత ఉండదని కాదు. కయీను వంశములో ఉన్నట్టుగానే అవిధేయత ఉన్నది భక్తుడి జీవితంలో కూడా. కానీ గుర్తుంచుకోండి, భక్తుడు యెహోవా నామమున ప్రార్థన చేస్తాడు, అదే తేడా. యెహోవా నామము మహిమార్థం కొరకు బ్రతుకుతాడు. చేసిన తప్పు ఇమీడియట్ గా ఒప్పుకొని విడిచిపెడతాడు, బుద్ధి తెచ్చుకుంటాడు, సరి చేయబడిన జీవితంలో బ్రతుకుతాడు. యేసయ్య రాకడనే నిరీక్షణతో బ్రతుకుతాడు. మారు మనసుకు తగిన ఫలాన్ని ఫలిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. ఈ దుఃఖంలోనే బతకాలి, ఈ దుఃఖంలోనే బతకాలి. ఒక భక్తుడు తన ఎదుట వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒక అవిశ్వాసి క్షమిస్తాడు. కానీ అదే అవిశ్వాసి ఎదుట ఒక భక్తుడు తప్పు చేసినప్పుడు అవిశ్వాసి భక్తుడిని నిందిస్తాడు, ఆ నిందను భరిస్తాడు. భక్తుడు హృదయం ఎప్పుడు విరిగి నలిగిన స్థితిలోనే ఉంటుంది. భక్తుడికి గర్వం, భక్తుడికి ఇగో అనేవి ఉండకూడదు. భక్తుడిది ఎప్పుడు విరిగి నలిగిన స్థితే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కయీను వంశస్థులకు కూడా దేవుడు అంటే ఏంటో తెలుసండో. వాళ్ళు కూడా లెగ్గానే దేవుడిని స్తుతించేవారు, బట్ నాట్ లైక్ గాడ్స్ పీపుల్. దేవుడిని రకరకాల రూపాల్లో ఆరాధించారు తప్ప, దేవుడిని వారికి అనుగుణంగా రూపించుకొని నిర్మించుకున్నారు తప్ప, దేవుడిని దేవుడిగా వారు గుర్తించలేదు. వారు దేవుడిని ఎరిగి కూడా వారు దేవుడిని సన్మానించలేదంట, దేవుడిని వారు మహిమపరచలేదంట. They don't have the full knowledge and revelation of the living God. దేవుని సర్వోన్నత వెలుగై ప్రకాశిస్తూ రుచిగా ఇతరులకు మనం సాక్ష్యం చెప్తూ మనము బ్రతుకుదుము గాక. ఇదే విమోచన గాక. కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. పెద్ద పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ, మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. నైనా 4వ అధ్యాయంలో మా ప్రభా 2 విషయాలు మాకు బయలుపరిచారు. నీకు విరోధముగా ఊరు కట్టి ఒక సివిలైజేషన్ ఏర్పాటు చేసుకున్న కయ్యూను చేశారు. అలాగే ఈ లోకంలో కూడా ఈ రోజున మా ప్రభా నీకు విరోధంగా జీవించే వాళ్ళు ఉన్నారు, నిన్ను ఆరాధించే వాళ్ళు ఉన్నారు. ఆయన నిన్ను ఆరాధించే వారికి ఆత్మీయంగా జీవింపచేసి నీ రాకడలో ఎత్తబడే గుంపులో ఉంటున్నాను నాయన. కయ్యూను వంశం నీకు విరోధముగా ఉన్న వారిని ఆయా నిత్య నరకాగ్నికి పంపించడానికి ఏర్పాటు చేసిన దేవా నీకు వందనాలు. నీ రాకడలో ఎత్తబడే గుంపులో మేము ఉండి ఈ వాక్యాన్ని మా హృదయంలో ముద్రించుకొని నిన్ను వెంబడించడానికి సహాయం చేయమని సమస్తంలో మీరే ఉండి నడిపించి మహిమ తెచ్చుకుని మా ప్రభువును మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. బ్లెస్సింగ్స్. తొట్టిల్లకుండా మనల్ని కాపాడుటకును ఆయన మహిమ ఎదుట మన అందరం నిర్దోషులుగా నిలుపుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు తన సరక్తం ఇచ్చి కొనినటువంటి సంఘము ద్వారా అనగా మన ద్వారా యేసయ్యకు మహిమయు మహిత్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. వందనాలు. చాలు.